హాయ్, ప్రైజ్ ద లార్డ్. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వాక్యం వచ్చి, మనుషుల ముందు నువ్వు కార్చే కన్నీరు వ్యర్థమైద్దేమో, కానీ దేవుని ముందు నువ్వు కార్చే కన్నీరు ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. ఉదాహరణకి బైబిల్లో ఒక స్త్రీ మనం చూసుకున్నట్లయితే హన్నా. ఆమె ఏం చేస్తుందంటే, తనకున్న వేదనను మనుషులతో ఎంతమందితో చెప్పుకున్నా, భర్త చేత చెప్పుకున్నా, ఇరుగు పొరుగు వారితో చెప్పుకున్నా, ఆ వేదన పోలా, ఆ కన్నీరు పోలా. పైపెచ్చు పైపైన అతను ఓదార్చగలిగారు, కానీ లోపల ఉన్న హృదయం అందులో ఉన్న బాధను తీసివేయలా. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిలోకి వెళ్ళి తన హృదయమును కుమ్మరించుకుందో, తన వేదనంతా దేవునితో చెప్పుకుందో, హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి కన్నీరు కాచి ప్రార్థన చేసిందో, ఎమ్మటే తన కన్నీళ్లు తుడిచివేయబడి దేవుడు ఒక చక్కటి బహుమానాన్ని ఇచ్చాడు. ఈ రోజు కూడా ఎలాంటి శోధన అయినా, ఎలాంటి బాధ అయినా సరే, ఒకవేళ మనుషుల ముందు నువ్వు కన్నీరు కారిస్తే అది వ్యర్థమైపోద్ది. ఆ 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ దేవుని ముందు నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే, దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తే, ఆ కన్నీటికి ఒక ప్రతిఫలం అనేది ఉంటుంది. కాబట్టి దేవుని వైపు చూద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్.